సంక్రాంతి పండుగ వేళ పట్నం పల్లెబాట పట్టింది. నగరవాసులంతా స్వగ్రామాలకి తరలి వెళ్లారు. దీంతో హైదరాబాద్ నగరంలోని రోడ్లపై సందడి తగ్గిపోయింది. ప్రతి క్షణం బిజీగా ఉండే నగర రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో వాహనదారులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకుంటున్నారు. నగరంలోని ముఖ్య ప్రాంతాలన్నీ కూడా ఖాళీగా ఉన్న రోడ్లపై మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సంక్రాంతి పండుగ వేళ పట్నం విడిచి పల్లెబాట పట్టింది. నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నగరవాసులంతా కూడా వారి సొంత ఊర్లకు వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 3 రోజులు సెలవు దినాలు ఉండడంతో ఒక్కసారిగా ఇటు ఆంధ్ర తెలంగాణ ఇద్దరు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా సొంత ఊర్లోకి పల్లెటూర్లకి వెళ్ళడం జరిగింది. సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున జరుపుకునే సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్స్, ఇక కోడి పందాలు ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా పల్లె బాట పట్టాల్సిందే అని చెప్పేసి నగరవాసులంతా కూడా ఏదైతే నిత్యం పని ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఆహ్లాదకరంగా 3 రోజులు గడపడానికి వారంతా కూడా తెలుగు రాష్ట్రాలకి 2 తెలుగు రాష్ట్రాల్లోని పల్లె బాటలకి పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ లేకుండా కుల్లాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా ఈరోజు ప్రశాంత వాతావరణంలో నిర్మానుష్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఇక బస్సెస్ కావచ్చు, ఇక ఏదైతే స్థానికంగా ఉండే వ్యాపారులందరికీ కూడా వ్యాపారం జరగడం లేదు. ఈరోజంతా సంక్రాంతి పండుగ 3 రోజుల నేపథ్యంలో నగరవాసులంతా కూడా పల్లెబాట పట్టడంతో కొంత మాకు వ్యాపారం జరగట్లేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఇక మనం ప్రస్తుతం ప్రధానంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రధానమైన సెంటర్ ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర. ఇది ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళే మార్గం కావచ్చు, ఇటు సికింద్రాబాద్ వెళ్ళే మార్గం కావచ్చు. ఏదైతే 1-2 బస్సెస్ తప్ప ఇక ఆటోలు అక్కడక్కడ ఉన్న ఆటోలు మాత్రమే ఈ రోడ్లలో నడుస్తున్న పరిస్థితి. ఇక మిగతా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కనే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ మార్గం వైపు కూడా రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇక లిబర్టీ వైపు వెళ్ళే రోడ్లు కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక రేపు ఎల్లుండి మాత్రం 2 రోజుల్లో మొత్తం కూడా ఇక మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారే పరిస్థితి కనపడుతుంది. ఇక సెలవు దినాలు కాబట్టి యువతతో పాటుగా ఇటు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులతో పాటుగా ఇక ఎవరైతే నిత్యం పనుల్లో ఉండేవారంతా కూడా ఆహ్లాదం కోరుకునేవారు వారి సొంత ఊర్లోకి వెళ్ళి పిల్ల పాపలతో కలిసి కూడా వారంతా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక రోడ్లు ఏదైతే రోడ్డు మార్గంగా వెళ్ళే వీరంతా కూడా నగరవాసులు ఖాళీగా ఉన్న రోడ్లో గమ్యస్థానానికి త్వరగా చేరుకుంటాము. ఇక 3 రోజులైతే మేము ఫ్రీగా వెళ్ళే పరిస్థితి ఉంది. నిత్యంలా కాకుండా అరగంటలో వెళ్ళాల్సి ఉంటే 15 నిమిషాల్లో మేము ఇల్లు చేరుకునే పరిస్థితి ఉందని చెప్పేసి నా వాహనదారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో శంకర్, 99 టీవీ, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.